కానీ ఏ కావ్యము భగవంతుణ్ణి ప్రతిపాదన చేస్తుందో, భగవంతుని యొక్క గుణములను పొగుడుతుందో, భగవంతుడి గురించి చెప్పే ప్రయత్నం చేస్తుందో అది మాత్రమే ఉద్ధరిస్తుంది. అందుచేత అటువంటి గ్రంథరచనకి పూనుకోవలసింది అని వేదవ్యాసుణ్ణి నారద భగవానుడు ప్రార్థన చేస్తే ఆయన సలహా మేరకు తన ఆశ్రమంలో భాగవతాన్ని రచించడం ప్రారంభం చేశాడు. దాన్ని మన అదృష్టవశాత్తు మన తెలుగువారైనటువంటి పోతనామాచ్యుల వారు ఆంధ్రీకరించారు అని శారద నీరదేంద్రు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచలకాశ ఫణీశ కుంద మందార పయోధిసిత తామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మది కానగనెన్నడు కల్గు భారతి అని ఆ శారదాదేవిని స్తోత్రం చేసి ఆంధ్రీకరించడం ప్రారంభం చేస్తే మహానుభావుడికి అలవోకగా పడిపోయాయి పదాలు. పడిపోయి ఒక అద్భుతమైనటువంటి ఆంధ్రీకరణం ఆ రోజున జరిగింది. అటువంటి భాగవతంలో శౌనకాది మహర్షులందరూ కూడా సత్రయాగం చేస్తున్నారు. ఎందుచేత వాళ్ళు సత్రయాగం చేశారు?